హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. అందరు ఎట్లా ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి అండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశానండి. చాలా గ్యాప్ వచ్చింది. సో అందరు నన్ను గుర్తుంచుకున్నారనుకుంటున్నాను. సో ఇదిగోండి, ఇవాళ కూడా నేను ఫస్ట్ మా పూజతోనే స్టార్ట్ చేశాను ఇది. సో ఈసారి నుంచి ఇంకా బ్రేక్ రాకుండా చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాము. ఓకే, మా దేవుళ్ళందరినీ చూడండి. ఇవాళ ఫ్రైడే, నేను చెప్పాను కదండి, ఫ్రైడే ఒక్కొక్క వారంకి ఒక్కొక్క దీపం వెలిగించి స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ వారం ఫస్ట్ దీపం, సెకండ్ వారం 2 దీపాలు, తర్వాత థర్డ్ వారం 3, అట్లా 16 వారాలు అనుకున్నానండి. సో ఇన్ని రోజులు అలా అయిపోయింది. సో ఇది నా 5th వారము. ఇదిగోండి మా 5th వారము. సో మీరు కూడా మీకేమైనా కోరికలు ఉన్నా, ఏదైనా చేసినా అనుకొని ఫ్రైడే నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. సో నేను స్టార్ట్ చేశాను. సో నేను ఇంకా ఏం మేకప్ కూడా కాలేదు. సో చాలా రోజులు అయిపోయింది. సో మీ అందరికీ ఒక్కసారి హ్యాపీ విషెస్ చెప్దామని ఫోన్ చేశాను. ఇదిగోండి మా దేవుళ్ళు. మేము సంక్రాంతికి స్టార్ట్ చేసామండి బొమ్మలు పెట్టడము. ఫస్ట్ ఒక్క బొమ్మతో నేను చిన్నగా స్టార్ట్ చేశాను. పసుపు గౌరమ్మను, మామూలు బొమ్మలు చిన్నవి అనుకోకుండా స్టార్ట్ చేశానండి. సో మాకు కూడా స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్తో మెట్లు పెట్టి ఇది చేయాలి అని, కానీ అవన్నీ చేయలేకపోయాను. సో స్టార్టింగ్ ఇంతవరకే మేము స్టార్ట్ చేసామండి, అది మా అమ్మాయితో. సో ఇది అండి విషయాలు. మీరందరూ ఎలా చేసుకున్నారు? మీ సంక్రాంతి ఎలా, భోగి ఎలా బాగా జరిగిందా? సో అది విశేషాలండి. సో నెక్స్ట్ వీడియోలో మనం మంచిగా అన్నీ చెప్పుకుందామండి. ఇప్పుడైతే అందరూ వాళ్ళు బిజీగా ఉంటారు. పండగ అందరి ఇంట్లో అందరు పండగలతో బిజీగా ఉంటారు. సో ఈ విధంగా మనం కలుసుకుందాం. రేపటి నుంచి మనం ఖచ్చితంగా ఒక్కొక్క షార్ట్లో అయినా మనం కలుద్దామండి. ఓకే అండి, బాయ్ అండి, టేక్ కేర్. అందరికీ వన్స్ మోర్ హ్యాపీ సంక్రాంతి అండి ఫ్రమ్ మా ఫ్యామిలీ నుంచి మీ అందరికీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేసి ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. సో నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది. సో అవంతా కొంచెం ఎక్స్క్యూజ్ చేసుకొని సో మళ్ళీ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. ఇట్లు మీ కళ్యాణి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్. హాయ్ అండి, నేను మీ రూపాన్ని మాట్లాడుతున్నాను. ఇదిగోండి నేను వేసిన ముగ్గు. ఈరోజు కనుమ కాబట్టి రథం ముగ్గు వేశాను.